అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి మీ వల్ల పాపకి ఏమైనా ఇబ్బంది కానీ పాప వల్ల మీకేమైనా ఇబ్బంది కానీ జరిగిందా? పాప వల్ల మాకు ఇబ్బంది కాకుండా వీళ్ళు ఉండి చూసుకున్నారు కాబట్టి ఏం లేకుండే. ఓకే. కానీ మేమిద్దరమే అయితే మాత్రం చాలా ఇబ్బందులు అవుతుండేనేమో అన్న. అంటే ఆమెకి ఎవడన్నా మెడిసిన్స్ విషయంలో కానీ చిన్న పాప ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇవ్వడము అట్లాంటి వాటిలలో చాలా ఇబ్బంది అవుతుండేనేమో. డ్రెస్సింగ్ అవంతా మేము చూసుకుంటాం కావచ్చు కానీ అందద కొద్ది కానీ ఇట్లా ఆమెకి మెడిసిన్స్ అట్లాంటి వాటికి ఒకరి హెల్ప్ అవసరం ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుండేనేమో. చిన్న పాప ఉన్నప్పుడు స్నానం చేయించడానికి కూడా ఇబ్బంది అవుతుండే. అవును అవును 7 months దాకా అక్కడే మేము మనోధైర్య సంస్థానం ఉన్న దగ్గర ఒక ఆంటీ చేయించారు. తర్వాత నేనే చేయించేసుకున్నా. అప్పటికి మెడలు నిలబడతాయి పిల్లలు కొంచెం బాగుంటారు. కూర్చోబెడితే కూర్చునేటట్టు ఉంటారు కదా అప్పుడు. అవును కాబట్టి అప్పుడు ఇబ్బంది ఏం కాకపోయేది. మరి పసిపిల్లగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమన్నా టీవీ షోస్ కి పిలుస్తున్నారా రషీద్ నిన్ను? టీవీ షోస్ నేను ఇప్పుడు చేయొద్దా? ఇప్పుడు జాబ్ లో ఆ రూల్ ఉంది. చేయొద్దు. ఏమన్నా ఇట్లా ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటే చేయొచ్చు. టీవీ షోస్ అంటే ఏదైనా సడన్ గా గెస్ట్ గా అట్లా పిలిచినా గానీ వెళ్ళిపోయి వచ్చేయచ్చు కానీ పార్టిసిపేట్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా అవిట్లో మాత్రం చేయకూడదు పార్టిసిపేట్. అంటే గెస్ట్ కి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఆ రూల్ ఎందుకు అసలు? అది మనకు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మనం జాబ్ చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా అట్లా వచ్చింది. ఇంతకు ముందు కూడా ఈయన ఒక విన్నరే కదా. వస్తే గెస్ట్ గాను జడ్జి గాను వస్తుంది కానీ పార్టిసిపేటర్ అంటే ఎవరు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వ రషీద్ అన్న అంటారు. అంతేనా? ఓకే.